హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం మూవీస్ లో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ లోకి, కలర్ లోంచి బ్లాక్ అండ్ వైట్ లోకి మారుతుంది కదా. సో ఆ ఎఫెక్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే తీసుకున్నాను, గ్రీన్ గా ఉండే వీడియోని, అంటే ఈ వీడియోని అయితే తీసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఎఫెక్ట్స్ లో కలర్ పాస్ అని ఉంటుంది. కలర్ పాస్, ఈ కలర్ పాస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లో వచ్చేసేసి ఇక్కడ సిమిలారిటీ అని కనబడుతుంది కదా. సిమిలారిటీ వచ్చేసేసి 8 ఉంది. చూడండి, నాకు ఇక్కడ 8 ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది, బ్లాక్ అండ్ వైట్ గా కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను చిన్నగా పెంచుతున్నాను. పెంచితే ఏం జరిగింది చూడండి, మొత్తం కలర్ లోకి వచ్చేసింది. 100% పెడితే మొత్తం కలర్ లోకి అయితే వచ్చేసింది. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. బ్లాక్ అండ్ వైట్, దాన్ని చిన్నగా పక్కకు అంటుంటే ఆటోమేటిక్ గా కలర్ లోకి అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ రివర్స్ అనేది ఉంది. ఓకేనా, ఈ రివర్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి 100% ఉన్నప్పుడు ఇందాక మనకు కలర్ లో ఉంది, ఇప్పుడు 100% ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఓకేనా, ఇలా రివర్స్ అవుతుంది. ఓకే, 100 నుంచి 0కి తెస్తే అప్పుడు ఇలా అవుతుంది అనమాట. ఓకే, కలర్ లోకి అవుతుంది. ఓకేనా, రివర్స్ తీసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి కలర్ కనబడుతుంది కదా. నేను ఇక్కడ మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు అక్కడ చూడండి, నాకు రెడ్. ఓకేనా, ఇప్పుడు నేను రెడ్ తీసేసి చూడండి, ఇప్పుడు నేను రెడ్ తీసేసి గ్రీన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఏం కనబడుతుంది, అక్కడ నాకు గ్రీన్ కనబడుతుంది. అంటే మోడిఫికేషన్ అనేది మెయిన్ గా ఆ కలర్ లో జరుగుతుంది అనమాట. ఆ కలర్ నుంచి కానీ, ఆ కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్ లోకి వెళ్ళటం కానీ జరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ లోకి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం బ్లాక్ అండ్ వైట్ టు కలర్, కలర్ టు బ్లాక్ అండ్ వైట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జస్ట్ చిన్న ఫిల్టర్ తోనే బ్లాక్ అండ్ వైట్ టు కలర్, కలర్ టు బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు.